నమస్తే. ఈ మధ్య కాలంలో ఆదివాసీ వర్సెస్ లంబాడా రిజర్వేషన్ల అంశం అయితే ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఇటు అటు వర్గాల మధ్య ఆరోపణల పర్వం అయితే కొనసాగుతుంది. ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాల్సిందే, వాళ్ళు దొడ్డిదారిన వచ్చారనేది కూడా ఆదివాసీ నేతలు పెద్ద ఎత్తున ఇటు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో కోర్టు గడప కూడా తొక్కారు. అదే అంశం గత 10 ఏళ్లుగా నడుస్తుంది. ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయికి వచ్చింది, ఉద్యమ స్థాయిలో నడుస్తుంది. ఇటు సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ల విషయంలో నిజంగానే లంబాడాలు అర్హులు కాదా, ఎందుకు ఈ సమస్య వస్తుంది, అసలు ఆదివాసీ నేతల నుండి వాళ్ళ యొక్క ఆవేదన కానీ వాళ్ళ వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాల్సిందే, ఎందుకు? వాస్తవం కూడా తమ్ముడు, ఇటీవల కాలంలో ఈ డిమాండు అధిక స్థాయిలో తెరపైకి వచ్చింది, మనం చూస్తాను. దీంట్లో వాద ప్రతివాదాలు కూడా మనం ఇవాళ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, ప్రత్యేకంగా లంబాడీలు మైదాన ప్రాంతాలకు దగ్గరుండి అధికంగా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ వర్షను చెప్పుకునే క్రమం. రెండోది, మా ప్రాంతంలో మాకు అన్యాయం జరుగుతుంది అనేది దాని మీద కొంత మేము ఉద్యమం చేసే క్రమంలో మీలాంటి మిత్రులు కొంత, ఎందుకంటే మేము సుదూర ప్రాంతాలలో ఉంటాం కాబట్టి హైదరాబాద్ వచ్చి మా వాదనను వినిపించుకుంటూ కూడా చాలా తక్కువ కనపడుతుంది. ఈ క్రమంలో మా యొక్క వాదం వినిపించడానికి మమ్మీని ఇక్కడికి తీసుకొచ్చిన ప్రత్యేకంగా ఉద్యమవందనాలు. దీంట్లో లంబాడీలు ఎస్టీలు కాదు అనే ఉద్యమం అనేది వాస్తవం కూడా 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఇండియన్ టెరిటరీలో ఉన్న రాజ్యాలు ఉంటాయి. నిజాం రాజ్యం కానీ, మైసూర్ సంస్థానం కానీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కానీ, ఇట్లా ఉన్న సంస్థానాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అక్కడున్న షెడ్యూల్ తెగల జాబితాని, షెడ్యూల్ కులాల జాబితాని, బీసీ జాబితాని భారత రాజ్యాంగంలో పొందుపరుస్తాడు. 344 ఆర్టికల్ 40 కింద బీసీలు, 41 కింద ఎస్సీలు, 342 ఆర్టికల్ కింద ఎస్టీలని చేర్చడం జరుగుతుంది. అయితే 1976లో లంబాడీలు అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన విధానం అనేది వాస్తవంగా మాకు 76లో మాకు తెలియదు. 76 నాటికి ఇంకా ఐటీడీఎల్ రాలేదు ఒకటి. రెండోది, 76 నాటికి మా సమాజం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నది, పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్నది. అసలు అభివృద్ధికి అంటే తెలవకుంటున్నది, ప్రభుత్వాలే తెలవకుంటున్నది. కాబట్టి వీళ్ళు ఎస్టీలలో కలిపిల్లు కలపలేదనే విషయం మాకు తెలవడానికి 50 ఏళ్ళు పట్టింది. మాకు ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఈ క్రమంలో 70, 80, 2000, 2010 వాళ్ళు 2025 వరకు వచ్చినాం. అయితే ఇటీవల కాలంలో అంటే 2010 ఆ కాలంలో నాలాంటి చదువుకున్న విద్యార్థులు వచ్చిన తర్వాత, అరే లంబాడీలతోని గూడానికి సంబంధం లేదు, లంబాడీలకు అడవితో సంబంధం లేదు, లంబాడీలకు ఆ ప్రకృతి వనరులతో సంబంధం లేదు, లంబాడీలకు అంటే ఒక సపరేట్ టెరిటోరియల్ అనేది లేదు భారతదేశంలో. మాకున్నది గోండలకు భూభాగం, కోయలకు గోదావరి వ్యాలీ ఉన్నది, మధ్యప్రదేశ్లో బేగా ట్రైబ్స్కి అక్కడ ఒక భూభాగం ఉన్నది, సెంచులకి నల్లమల్ల అడవి ఉన్నది. ఇట్లా ఒక టెరిటోరియల్గా ఒక తెగ ఉంటుంది ఒక భూభాగం కేంద్రంగా. కానీ వీళ్ళు మొత్తం ట్రైన్ రూట్ల పక్కం బట్టి హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాలలో ఉన్నారనే దానిపైన మేము అధ్యయనం చేసేటప్పుడు మాకు తేలింది ఏంటంటే, కొంత కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక కులం తెగల జాబితాలకు రావాలంటే ఆర్టికల్ 342 అనేది సవరణ జరగాల్సిందే. జరిగిన తర్వాతనే వాళ్ళు షెడ్యూల్ జాబితాలో పరిగణించబడతారు. కానీ వీళ్ళు ఇంకా 1976లో వచ్చిన లంబాడీలు ఇప్పటికి కూడా ఇంకా 149 జీవో పైన కేవలం డినోటిఫైడ్ ట్రైబ్కి, అది కూడా మైదాన ప్రాంతాలనే కొనసాగుతాండ్రు అనేది వచ్చి తెలుసుకునే నాటికి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది. ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. ఇవాళ విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఇవాళ మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలు ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా వలస వచ్చి వాళ్ళ బెదిరిస్తాను కదా ప్రభుత్వాలని, లంబాడీలు ఎస్టీలు కాదంటే మేము 60 స్థానాలలో ఉన్నాం, మేము తలుసుకుంటే రాజకీయాల్ని తలకిందులు చేస్తాం అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. ఇవాళ ఒక 100కు పైగా ఐఏఎస్లు లంబాడీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలను కూడా మా అటవీ ప్రాంత ఉద్యోగాలు కూడా పూర్తిగా 29 శాఖల ఉద్యోగాలు మొత్తం వాళ్ళు దోచుకున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ కానీ, తెలుగు యూనివర్సిటీలు అయితే సంపూర్ణంగా వాళ్ళే ఉంటారు, అది ప్రొఫెసర్లైనా పిహెచ్డీలైనా. అంటే ఈ స్థాయి దోపిడీ జరుగుతుంది కాబట్టి
ఖచ్చితంగా వీళ్ళు ఆర్టికల్ 342 సవరణ జరగలేదనేది మా బలమైన వాదన. దానిలో భాగంగానే మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు ఒక ఇంటర్వ్యూ కూడా చేయటం జరిగింది. మన ఎరకల కమ్యూనిటీ నుంచి వెళ్ళి గొర్ల రమేష్ గారిని ఇంటర్వ్యూ కింద తీసుకొచ్చారు. గొర్ల రమేష్ గారిని తీసుకొచ్చారు. వాస్తవం కూడా మేము వలసవాదులైన లంబాడీని టార్గెట్గానే మా ఉద్యమం నడుస్తుంది. ఆదివాసులకు కొన్ని విలువలు ఉంటాయి. ఎరకల యానాది కమ్యూనిటీ అనేటి కూడా వాళ్ళ ఒక ద్రవిడ లక్షణాలు కలిగిన ఈ యాన్సెంట్ టైంలో కూడా ఈ ప్రాంత భూభాగంలో నివసించిన వాళ్ళు కాబట్టి, పైగా వలస వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి పెద్దగా వాళ్ళని మా ఉద్యమం టార్గెట్ చేయలే. మేము టార్గెట్ చేసింది కేవలం లంబాడాలని, అత్యధిక దోపిడీ చేసేది. కానీ ఎరకలలు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వాస్తవంగా బాధాకరం. రెండోది, ఇప్పుడు అయినా బాధాకరం అంటే ఒకవేళ లంబాడాలు రిజర్వేషన్ పోతే వాళ్ళతో పాటు మావి కూడా పోతే అని ఒక భయం కావచ్చు, ఉండొచ్చు. తర్వాత పరిణామాలు ఉంటాయి. నీకు లంబాడీ వలస అసంఖ్యాకంగా వచ్చి ఇవాళ పూర్తిగా దోసుక తింటుందనే క్రమంలో ఒక మూమెంట్ జరిగేటప్పుడు ఆ వలస వచ్చిన లంబాడీల వైపు నువ్వు నిలబడి నువ్వు ఫైట్ చేస్తానంటే రేపు పొద్దుగాల ఆదివాసులు మిమ్మల్ని కూడా అదే బంతిలేసి కొట్టే పరిస్థితి వస్తుంది కదా. అవి కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కొన్ని సామాజిక విలువలు ఉంటాయి. ఈ కులాలు తీసేసుడు కలిపే దాంట్లో కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ అవగాహన లేకుండా మొన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మనము చూసుకున్నప్పుడు ఆయన ప్రధానంగా మాట్లాడే అంశాలు ఏంటిదంటే, ఆదివాసులు ఇల్లిటరేస్ అంటే నిరక్షరాస్యత కలిగిన వాళ్ళు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని అమాయకులను ఆసరగా చేసుకుని ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు అంటా ఉంటారు. అంటే నేను ఒకటి అంటానా, ఆదివాసులు ఇల్లిటరేస్ ఎట్లయితారు? ఇవాళ ఆయన మాట్లాడిన విధానం అనేది ఒకానొక సందర్భంలో నేను కూడా ఇది నిజమే కావచ్చు అనే పరిస్థితికి పోయినా. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తేనె పూసిన కత్తిరా అంటారు. తేనె అంటే తీయగా ఉంటుంది, మనం నాకుతాం. కానీ లోపల కరకు పెట్టిన కత్తి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నాకుతా అంటేనే నాలుక దిగిపోతుంది, జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఆ పద్ధతిలో చాలా సున్నితంగా సిస్టమేటిక్గా సిత్తును బొత్తులాగా చెప్పిన సందర్భం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కనపడుతుంది. అంటే ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది అనుకుంటేనే ఆదివాసీ సమాజాన్ని కూడా తన వైపు మార్చుకొని అంతిమంగా మీకు ఆల్టర్నేట్ లేదు, మీరు నిరక్షరాస్యులు, మీరు ఏబిసిడి అనాల్సిందే, లంబాడీ లిస్టులకి వెళ్ళి తొలగించడం సాధ్యం కానే కాదు అనే ఒక సైకాలజికల్ ఇంటర్వ్యూని మీ ద్వారా ఆయన పంపినారు. చాలామంది ఆదివాసీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి, అరే అన్న రమేష్ గారు ఏదో మాట్లాడిండు వాస్తవంగా కూడా అది నిజమేనా, నిజంగానే మరి మనకి 10 ఎమ్మెల్యేలు అయితే 3 వస్తాయా, అసలు ఏంది, మరి వర్గీకరణ చేసుకోవచ్చు కదా అంటే అంత సైకాలజికల్గా ఆయన మాట్లాడిండు. అంటే నేను ఒకటి మాట్లాడతాను, ఇల్లిటరేట్స్ అంటే 1950ల భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసేటప్పుడు 55 మంది ఆదివాసీ ప్రతినిధులు రాజ్యాంగ కమిటీలు ఉన్నారు. ఓకే, రాజ్యాంగ కమిటీలో 55 మంది మెంబర్స్ ఉన్నారు ఎంటైర్ ఇండియాలో. ఆ 55 మంది భారత రాజ్యాంగంలో ఆదివాసులకంటూ ఎటువంటి హక్కులు ఉండాలా, చట్టాలు ఉండాలా అనే దాన్ని చాలా స్పష్టంగా సైంటిఫిక్ పద్ధతిలో రాజ్యాంగంలో రూపకల్పన చేసిండ్రు. మరి వాళ్ళు ఎట్లా ఇల్లిటరేట్స్ అవుతారన్న మనం అనుకుంటాం. ఆయన చెప్పిన వర్షన్ నేనేమనుకుంటున్నా అంటే రాజకీయ నాయకులు, ఆదివాసీ నాయకులు అంటే సోయం బాపురావు లాంటి వాళ్ళు అయితే కొంతమంది రెచ్చగొడుతున్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టడం వల్ల మీరు అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడొద్దు అన్న సందర్భంలో చెప్పిన అనుకోవచ్చు. తప్పది. ఆయన దగ్గర లోకూర్ కమిటీ రిపోర్ట్ పెట్టుకున్నాడు, ఆయన దగ్గర జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ రిపోర్ట్ పెట్టుకున్నాడు. ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రాజ్యాంగం నాకే సంపూర్ణంగా తెలుసు, ఆదివాసులకు రాజ్యాంగం అనేది తెలియదు, వాళ్ళకి లోకూర్ కమిటీ తెలియదు, వాళ్ళకి జేపీసీ కమిటీ తెలియదు, 76 అమెండ్మెంట్ తెలియదు, పార్లమెంటు చట్టాలు ఎట్లొస్తాయో తెలియదు అనే పద్ధతిలా ఆయన నేనే అధిపతి అనే కోణంలో మాట్లాడి చెప్పిన సందర్భం. ఇవాళ నేను ఒకటి అడుగుతానన్న, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, 1940లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ ఎట్లా మాట్లాడుతారంటే, ఇవాళ రమేష్ లాంటి వారు కానీ, మిగతా సీతారాం నాయక్ కానీ, ఇంకా మిగతా రాముల్ నాయక్ కానీ, రవీంద్ర నాయక్ కానీ అసలు ఈ రిజర్వేషన్లు అనేటివి ఉత్తగానే ఏదో అంగట్లో దొరికిన సంతలో దొరికే సమాన్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు.
రిజర్వేషన్ విధానం అనేది అంబేద్కర్ ఎన్ని గోసలు పడితే రిజర్వేషన్ విధానం వచ్చింది ఎస్సీ ఎస్టీలకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటాయన్న. 2 షెడ్యూళ్ళు సపరేట్ ఆదివాసుల కోసం ఉంటాయి. భారత రాజ్యాంగం మొత్తంలో 12 షెడ్యూళ్ళు ఉంటే 2 షెడ్యూళ్ళు ఆదివాసుల కోసం ఉంటాయి. 5-6 షెడ్యూళ్ళు అంటే అవి ఉత్తగానే ఇంట్లో కూర్చొని ఉంటాయి. వచ్చినాయా? ఇంట్లో కూర్చొని ఉంటే రాలేవు కదా. దాని వెనక ఎన్నో పోరాట చరిత్ర ఉంటుంది కదా. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసులకు ప్రత్యేక భారతదేశం కావాలనే డిమాండ్ కూడా వచ్చింది. దాని స్వయాన సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీజీలే దాన్ని ధృవీకరించారు. 1940లో బ్రిటిషు స్వతంత్రం ఇచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా గత 10,000 సంవత్సరాలుగా వలస వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆదివాసులకంటూ ప్రత్యేక భారతదేశం కావాలి, బ్రిటిష్ వాళ్ళలాగానే మీరు కూడా వలసవాదులని పోరాటం వస్తుంది. ఆ పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయంగా జార్ఖండ్లో 25,000 మందిని ఊచకోతకు వస్తాడు. అప్పటికే పాకిస్తాన్ డివైడ్ అవుతుంది, నిజాం ఇంకా ఇండియన్ టెరిటరీలో విలీనం కానంటది. ఇటువంటి సమస్యలు వస్తాయి అప్పటికే, బంగ్లాదేశ్ లాంటి సమస్యలు. అంటే ఈ సమస్యలు ఉండగా మళ్ళీ ఆదివాసులకంటూ ఒక ప్రత్యేక భారతదేశం అనేది సాధ్యం కాదు అనే దానిపైన ఆదివాసులకును భారతీయులకు మధ్యలో కూడా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం జరిగిన క్రమంలో రామ్ దయాల్ ముండా, జైపాల్ సింగ్ ముండా వీళ్ళంతా అప్పటికే ఆక్స్ఫర్డ్లో నెహ్రూతో క్లాస్మేట్ వాళ్ళు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నీకు 1836లోనే రాంచీ యూనివర్సిటీ వస్తుంది జార్ఖండ్లో. అప్పటికే వాళ్ళు చాలా లిటరసీ రేట్ ఉంటుంది జార్ఖండ్లో సంతాల్ ముండా ట్రైబ్స్కి. కాబట్టి వీళ్ళు రాజ్యాంగ కమిటీ మెంబర్లుగా వచ్చుకుంటేనే నెహ్రూ ఇంట్లో కొన్ని చర్చలు జరుగుతాయి. దేశంలో ప్రత్యేక దేశం అనేది సాధ్యం కాదు, రాజ్యాంగంలో ప్రత్యేక రాజ్యాంగం సాధ్యం కాదు, కానీ మీకంటూ భారతదేశంలో ప్రత్యేక భూభాగాలను ఇస్తాం, ప్రత్యేక రాజ్యాంగాన్ని ఇస్తాం. దేశంలో మినీ దేశం, రాజ్యాంగంలో మినీ రాజ్యాంగం అనుకున్నప్పుడు వచ్చినాయి 5-6 షెడ్యూళ్ళు. మరి 5-6 షెడ్యూళ్ళు అని ఉత్తగా వచ్చినాయా? భారతదేశంలో 1850లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. 1833లోనే సంతాల్ తిరుగుబాటు జరుగుతుంది బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా. 1836లో రామ్జీ గోండ్ పోరాటం జరుగుతుంది నిజాంకు వ్యతిరేకంగా. ఆదిలాబాద్ నిర్మల్ గడ్డ పైన గద్దర్ పోయి అక్కడ ఒక శిలాఫలకం వేసిండు. రామ్జీ గోండ్తో సహా 1000 మంది గోండులను ఉరిదీస్తారు అక్కడ. జల్ జంగిల్ జమీన్ ఆదివాసీ స్వయం పాలన పోరాటంలో. 1854లో సంతాల్ తిరుగుబాటు జరుగుతుంది. కాను సిద్ధుల నాయకత్వంలో కొన్ని వేల మందిని ఊచకోతకు వస్తుంది బ్రిటిష్ పశ్చిమ బెంగాల్లో. 1850 కదా సిపాయిల తిరుగుబాటు వచ్చింది. అంటే ఇప్పుడు భారతదేశంలో వలస విధానాన్ని ముందుగా ఎవరన్నా వ్యతిరేకించింది, పోరాడి చచ్చిపోయింది ఆదివాసులే కదా. 1874లో ఈ పోరాటానికి సంతాల్ తిరుగుబాటుకి గుర్తుగా 1774 షెడ్యూల్ జిల్లాల చట్టం వస్తుంది. అటవీ పైన, నీరు పైన, భూమి పైన స్వయం ప్రతిపత్తిని కల్పించుకుంటూ వస్తుంది. 1885 బిర్సా ముండా తిరుగుబాటు, 1940 కొమరంభీం తిరుగుబాటు, ఇట్లా అనేక పోరాటాలు భారతదేశ వ్యాప్తంగా వచ్చిన తర్వాత వచ్చినాయే. వాటి ఆధారంగా వచ్చిన 5-6 షెడ్యూల్. ఇళ్ళకెళ్ళి వచ్చినాయే షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ గ్రామాలు. అంబేద్కర్ గారు చాలా సిస్టమేటిక్గా వీటిని తీసుకొని వచ్చి పెట్టిండు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత 39,334 చదరపు కిలోమీటర్ల భూభాగం షెడ్యూల్ ఏరియాలుగా డిక్లేర్ చేస్తూ 5,000 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా డిక్లేర్ చేస్తుంది భారత రాజ్యాంగం. ఇగో ఇది షెడ్యూల్ ప్రాంత టెరిటోరియల్ షెడ్యూల్ ప్రాంత గ్రామాలు. ఇవన్నీ ఉత్తగానే వచ్చినాయన్న. ఎంతమంది కొన్ని వేల ఆదివాసుల పోరాటాల రక్తం చిందించిన సాక్షిగా వచ్చిన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు. ఇగో గీలకు మాత్రమే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ఏరియాస్ అని ఒక బౌండరీని గీసి వాళ్ళ రాజ్యాంగంలో ప్రేమ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాళ్ళ 17,352 చదరపు కిలోమీటర్లలో 1,504 గ్రామాలు, ఇంకో 500 గ్రామాలు నాన్ షెడ్యూల్ కలుపుకొని 2,000 గ్రామాలలో ఉన్నవారినే షెడ్యూల్ తెగలంటారు.
హైదరాబాద్లో ఉన్న వాళ్ళు షెడ్యూల్ తెగలంటారా అన్న? ఇవాళ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. నేను కామన్గా అది న్యాచురల్గా చేప ఎక్కడ ఉంటుంది అన్న? దాని జీవనం ఎక్కడ? నీటిల్నే కదా. జంతువులు ఎక్కడ ఉంటాయన్న? అడవిలనే కదా. ట్రైబల్స్ ఎక్కడ ఉండాలన్న? అడవిలు ఉండాలి కదా. మరి వీళ్ళు హైదరాబాద్లో ఏం చేస్తారన్న? వీళ్ళెట ట్రైబల్స్ అవుతారు? ట్రైన్ పక్కన బట్టి, ట్రైన్ రూట్ల పక్కన బట్టి వీళ్ళు ఉన్నోళ్ళు ట్రైబల్స్ ఎట్లా అవుతారు? హైవేల పక్కన బట్టి ఉన్నోళ్ళు ట్రైబల్స్ ఎట్లా అవుతారు? అడవిలు ఉండాలి కదా ఆదివాసి అంటే. ప్రకృతి పరంగా చూసుకున్నా కానీ ఆ ఎలిజిబిలిటీస్ లంబాడీలకు ఉన్నాయా? కానీ తండాలు కూడా ఊరికి చాలా దూరంగా వెలువడేసి ఉంటాయి, ఎక్కడో దూరంగా ఉంటాయి, వాటికి సరే దారులు కూడా ఉండవు. సేమ్ అంటే మీరు అన్నట్టు అడవిలో కాకుండా కానీ ఈ జనజీవన ఊర్లలోనే ఎక్కడో దూరం దూరం పడేసి కూడా అక్కడ ఉంటాయి. వాళ్ళకు కూడా గుర్తింపు ఉండదు. చాలా మంది కూడా ఎదగడానికి వ్యవసాయం చేసుకుంటూ బతుకుంటారు. ఈ కొంతమంది ఉపాధి కోసమో ఇప్పుడు ఆదివాసులు వచ్చినట్టే కూడా హైదరాబాద్ రావడం జరుగుతుంది. కానీ ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఎక్కడో తండాలు కూడా ఉంటాయి, వాళ్ళకు గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. తండాలు అనేటివి షెడ్యూల్ ప్రాంతంలో లేవన్న. 1950లో వచ్చిన నిజాం రెవెన్యూ గిరిదవరి సర్కిల్ గ్రామాల లిస్టును తీసిన, 1950లో వచ్చిన షెడ్యూల్ గ్రామాల లిస్టులు తీసినా కానీ ఉంటే తెలంగాణ గ్రామాల పేర్లు ఉంటాయి, ఉంటే షెడ్యూల్ గ్రామాల ఆదివాసీ గూడాల పేర్లు ఉంటాయి. తండాల పేర్లు ఎక్కడ కూడా కనపడాయి. ఒకవేళ తండాల పేర్లు కనపడితే ఎక్కడ కనపడతాయి అంటే హైదరాబాదు లాంటి కొంత బంజారా హిల్స్ ప్రాంతాలు ఉన్నారు, కొంత ఈ నల్గొండల కొంత ప్రాంతాలు ఉన్నారు, కొంత ఉన్నారు. నిజాం కాలం నుంచి ఉన్న లంబాడీల తండాలు ఉన్న వారికి వాళ్ళవి ఉంటాయి. కానీ నిజాం ప్రభుత్వమే వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ కాదన్నది కదా. నిజాం ప్రభుత్వం వీళ్ళు బీసీ కింద పెట్టింది కదా, షెడ్యూల్ ట్రైబ్ కాదనే చెప్పింది. బీసీల కిందనే వీళ్ళు రికగ్నైజేషన్ చేసింది. నీకు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా వీళ్ళు బీసీఏలుగానే ఉంటారు. బీసీఏల సీరియల్ నెంబర్ 9 11 ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అనంతరామ కమిషన్ కూడా బీసీ రిజర్వేషన్ని డిక్లేర్ చేసింది లంబాడీలకి. కాబట్టి వీళ్ళు ఎస్టీ జాబితాలో గత బ్రిటిష్ల లేరు, నిజాముల లేరు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కూడా లేరు. 1976లో అక్రమంగా వచ్చారు కాబట్టి వీళ్ళు ఎస్టీలకి వెళ్ళిపోవాలనేది మా బలమైన వాదన. అక్రమంగా అనే పదము మీరు ఎట్లా వాడుతున్నారు? ఎందుకంటే పార్లమెంటు ఆమోదం చెప్పింది, దాంతోపాటు రాష్ట్రపతి గెజెట్ కూడా వచ్చింది, అంతా 50 ఏళ్ళు అవుతుంది. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఈ పార్లమెంట్ వ్యవస్థ ప్రకారమే జరిగింది. రిజర్వేషన్లు కూడా నడుస్తూ ఉన్నాయి. అక్రమం అనే పదం ఎట్లా మాట్లాడతారు? అయితే ఇప్పుడు నిన్న మీ ఇంటర్వ్యూ ప్రతిపాదనలో కూడా రమేష్ గారు చేసింది ఇదే. చాలా సైంటిఫిక్ మెథడ్లో మేము వచ్చినాం, ఎక్కడ కూడా అక్రమం అనేది లేదు. వాళ్ళు కావలసుకొని మా మీద బురద చల్లుతారు, అది అవాస్తవం అనేది చెప్పిండు. దానికి ఈ కమిటీ రిపోర్ట్ని మేము ముంగడికి తీసుకొచ్చిండు. ఈ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ 1967 అనేది నా చేతులు ఉన్నా మారదు, నీ చేతులు ఉన్నా మారదు, రమేష్ చేతులు ఉన్నా మారదు, చాలా క్లియర్గా. అయితే దీని ప్రకారం ఏమంటాడంటే 1967లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసిన ప్రకారం ఈ బిల్లుని 1976లో పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిన తర్వాతనే మేము వచ్చినాం అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఓకే, దీంట్లో నాకు వచ్చేది ఏంటంటే 1967లో బిల్ అయినప్పుడు అదొక 6 నెలలలోపే అది అమెండ్మెంట్ కావాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మరి కాకుండా 1976లో ఎందుకు అది అమెండ్మెంట్ కావాల్సి వచ్చింది? 8 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? అంటే ఇక్కడ ఏదో లోపం ఉన్నట్టే కదా. జేపీసీ కమిటీ రిపోర్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఈ భారతదేశంలో బంజారాల చరిత్ర అంతా జేపీసీ కమిటీ రిపోర్ట్స్ ఉంటే తిరుగుతూ ఉంటుంది. జేపీసీ కమిటీలో చాలా క్లియర్గా ఉంటుంది. జేపీసీ కమిటీలో అయినా మనకి తీసుకొచ్చింది, ఈ జేపీసీ కమిటీ అనేది లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపమన్నది అనేది వాళ్ళ ప్రధాన వాదన. కలపమన్నది దాంట్లో చాలా క్లియర్గా మన వర్షన్ ఏంటంటే జేపీసీ కమిటీలో 40 మంది ఎంపీలు. అసలు జేపీసీ ఎందుకు వేయాల్సి వచ్చిందనేది కూడా మనం చర్చించాలి. 1965లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్ని కొంత రీకన్స్ట్రక్ట్ చేయాలి. అంటే కొన్ని స్థానాలు తక్కువ పడ్డది, జనాభా ఎక్కువ అయిపోయినరు, కొన్నిటి మనం పెంచుదాం అనుకున్న క్రమంలో పార్లమెంట్లో బిల్లు వస్తుంది. అప్పుడు
పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు దాంట్లోనే ఒక ప్రతిపాదన ఏమొస్తుందంటే ఎట్లాగో జనాభా ప్రతిపాదికన ఎంపీ ఎమ్మెల్యేలు మీరు పెంచుతారు కాబట్టి నా కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి గీలని ఎస్టీ జాబితాలో చేర్చండి, ఎస్సీ జాబితాలో చేర్చండి అని ఎంపీలు ప్రపోజల్ తీసుకొని వచ్చి ఈ బిల్లులో ప్రవేశపెడతారు. ఓకే, అదంతా తప్పుల తడకగా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇక ఏ ఎంపీకి ఇష్టమైతే ఆ ఎంపీ కలుపుడేనా? నేను ఒక ప్రాంతానికి ఎంపీ, నా ఓట్ల కోసం నేను అక్కడ ఉన్నోళ్ళు ఎస్సీలలో చేరుస్తా, ఎస్టీలలో చేరుస్తా అంటే అది కాన్స్టిట్యూషన్ అనబడుతుందా? కాదు. కాబట్టి లొల్లి అయిన తర్వాత మరి ఏం చేద్దాం అనుకుంటే వాస్తవం కూడా కాన్స్టిట్యూషన్ ఏర్పడడం నుంచి వెళ్ళి కొన్ని కులాలు తెగల మధ్యలో కొన్ని వైరుధ్యాలు అస్పష్టత ఉన్నది కాబట్టి ఒక జేపీసీ కమిటీని మనం వేద్దాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీని మనం వేసి దాన్ని దేశం అంతా తిప్పి మనం ఏ కులాన్ని ఏ తెగని చేర్చాలనేది తీసుకొద్దామని నిర్ణయానికి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ కమిటీ మెంబర్స్కి ఎవరు వచ్చి ఎంపీలే కదా, 27 మంది పార్లమెంట్ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, 33 మంది, 2 ఎమ్మెల్సీలు, 34 మంది, 6 సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్. అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ లేదు, సోషల్ వెల్ఫేర్ ఉండేది, ఎస్సీ ఎస్టీలో కలిపి ఎస్డబ్ల్యూ కింద ఉండేది. వీళ్ళందరూ కలిసి దేశం అంతా తిరిగి వీళ్ళు ఒక రిపోర్ట్ చేయాలి, ఒక సైంటిఫిక్ రిపోర్ట్ చేసి పార్లమెంటుకు ప్రవేశపెట్టాలి. అప్పుడు మన వైపు ఆంధ్రప్రదేశ్ వైపు, ఇటు మైసూరు వైపు, కేరళ వైపు 11 మంది సభ్యులు వస్తారు. 11 మంది సభ్యులల్లా ఆనందబాయి మన భద్రాచలం ఎంపీ రాధాబాయి ఆనంద్ ఎంపీ కూడా ఆమె ఒక నెంబర్, మీ ముందు ఇంటర్వ్యూలో అయినా ప్రస్తావిస్తారు. భద్రాచలం ఎంపీ, వీళ్ళందరూ కలిసి వస్తారు. ఎక్కడికి? మన తెలంగాణ ప్రాంతానికి వస్తారు. అప్పటికే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశవ్యాప్తంగా బంజారాలు ఎస్టీ జాబితాలో కొనసాగించాలనేది వాళ్ళ ఒక పొలిటికల్ లాబింగ్ స్టార్ట్ అయిపోతుంది. పొలిటికల్ లాబింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళకి రికమెండ్ చేస్తారు, ఈ కమిటీకి 7 కమిటీకి రికమెండ్ చేస్తారు, మమ్మల్ని ఎస్టీలలో చేర్చాలి, బంజారాల్ని కంపల్సరీగా మీరు మా ప్రాంతానికి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఎక్కడికి వస్తారు? హైదరాబాదులో ఉన్న ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఒక తండాకి వడ్డెర కాలనీకి వస్తారు. ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చినప్పుడు అంబేద్కర్ నిర్దేశించబడిన షెడ్యూల్ ప్రాంతాలకు రావాలి కదా, షెడ్యూల్ ట్రైబల్ గుర్తించాలంటే అక్కడికి రాలేదా? హైదరాబాద్కి వస్తారా? అక్కడ పరిశోధన చేయలేదా? అక్కడ ఎక్కడ పరిశోధన లేదు వీళ్ళది. డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడికి వస్తారు? వడ్డెర కాలనీకి. రమేష్ గారు చెప్పిందే, వడ్డెర కాలనీకి ఎర్రగడ్డలు ఉన్న తండాకు వచ్చిండ్రంటే బంజారాలు వీళ్ళని బ్యాక్వర్డ్నెస్ ఉన్నది వీళ్ళకి, కాబట్టి వీళ్ళని మనం ఎస్టీలోకి వెళ్ళి మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనే దాని మీద రాసుకొని మళ్ళీ ఢిల్లీ పోతారు 7. ఇప్పుడు మనం ఏమంటామంటే షెడ్యూల్ ట్రైబల్ అనే ఒక భూభాగం ఉన్నది కదా, షెడ్యూల్ ట్రైబల్ నిర్దేశించాలంటే ఒక ప్రాంతం ఉన్నది కదా, ఆ ప్రాంతంలో ఉన్నోడే షెడ్యూల్ ట్రైబల్ అవుతాడు. కానీ హైదరాబాద్లో ఉన్నోళ్ళు షెడ్యూల్ ట్రైబల్ ఎట్లయితారు అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మ్యానిప్లై చేసి ఆ కమిటీని తీసుకొని వస్తుంది. 11 మంది సభ్యులలో 7 వచ్చి ఇక్కడ రాసుకొని పోయినరు కదా, ఇంకా 4 సభ్యులు మిగిలిలేరా? అవును. ఇది పోయి ఢిల్లీలో సబ్మిషన్ చేసినాక ఇది రాంగ్ రిపోర్ట్ అని మళ్ళీ 4 కమిటీ వస్తుంది. కార్తీక్ ఓరాన్ సంబంధించిన కమిటీ 4 వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్న బంజారాలను, వీళ్ళతో పాటు ఆంధ్రాల బోవీలను, వీళ్ళిద్దరిని కలపాలనేది ఈ 7 రాధాబాయి ఆనంద్ మెంబర్స్ యొక్క వాదన. బోవీసును వీళ్ళని. ఈ కమిటీ ఏమంటదంటే బంజారాలను బోవీసును గనక షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి తీసుకొచ్చేది ఉంటే వీళ్ళకున్న సామాజిక చైతన్యానికి, వీళ్ళకున్న ముందు చూపుకు ఇక్కడ షెడ్యూల్ తెగలకు అన్యాయం జరుగుతుంది. ఒకవేళ అప్పుడే రాజకీయంగా గనక ఈ కుట్రలు జరిగి మనం గనక చేర్చేది ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ రేప్ కింద పరిగణించాల్సి వస్తుందని రాస్తారు. భారత రాజ్యాంగాన్ని మానభంగం చేసినట్టే అనేది అంత పెద్ద పదాన్ని యూజ్ చేస్తారు. యూజ్ చేసి మళ్ళీ వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, రమేష్ గారు ఏమంటాడంటే 29 మంది దాన్ని ఆమోదం తెలిపినరు అని అంటారు. దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనిల్ కే చందా పేరు మీద వచ్చిన చైర్మన్ కమిటీ ఈ విభాగాలుగా విడిపోయినరు కదా, ఇటు 11 మంది అటు 10 మంది ఇట్లా పోయినోళ్ళు కేవలం ఆయనకు రిపోర్టే ఇవ్వాలి. వీళ్ళు మళ్ళీ 40 మందిలా మెజారిటీ బై మైనారిటీ అనేది ఎక్కడ లేదు.
ఓకే, రిపోర్ట్ ఓన్లీ రిపోర్ట్. రిపోర్ట్ ఇచ్చుడే. కానీ ఈయన దాన్ని నొక్కి చెప్తాడు. ఏమని చెప్తాడు? 29 మంది ఒప్పుకున్నారు బంజారాల్ని చేర్చాలని. భోవిస్తూ మాట్లాడతలేడు. బంజారాల్ని పెట్టాలని 29 మంది ఒప్పుకున్నారు, నలుగురే ఒప్పుకోలేదని అంటాడు. అర్థమైంది కదా, నలుగురే ఒప్పుకోలేదని అంటాడు. కానీ ఇది మెజారిటీ బై మైనారిటీ కమిటీ నిర్దేశించదు కదా, పార్లమెంటు కదా నిర్దేశించేది. అగో ఆ అజ్ఞానాన్ని మర్చిపోయి కూడా ఇవాళ అజ్ఞానంగా మాట్లాడిన సందర్భం మొన్న ఇంటర్వ్యూలో చూసినాం మనం. అది లేదు, కేవలం వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఫైనల్ అథారిటీ పార్లమెంట్లో కావాలి. ఆ రకంగా వీళ్ళని చేసిండ్రు. దీంట్లో ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇల్లు ఉంటుంది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బంజారాలంతా దేశంలో అన్యాయానికి గురవుతారు, ఆగమైపోతారు, కాబట్టి దేశం మొత్తం చేర్చాలని కూడా చెప్పింది అంటారు. అంటే ఒక కమిటీ ఒక సంఘాన్ని తీసుకున్నదంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ గురవుతానట్టే కదా కమిటీ. కాబట్టే ఇవాళ ఈ కార్తీక్ ఓరాన్ కానీ ఈ మెంబర్స్ అనేటోరు దీన్ని పూర్తిగా కూడా తిరస్కరించి రిపోర్ట్ ఇచ్చిండ్రు. రాజ్యాంగ మానభంగం అనే పదాన్ని యూజ్ చేసి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అంతిమంగా దేశం మొత్తం మీద మళ్ళా జేపీసీ కమిటీ పార్లమెంటు పోతుంది. మళ్ళీ సేమ్ ఉంటాయి 1100 కేసులు. మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని వీటితోనే అక్కడ వచ్చుడుతోని మళ్ళీ ఇది అన్సైంటిఫిక్ ఉన్నదని మళ్ళీ లొల్లి అవుతుంది, ఆగం అవుతుంది. ఆ బిల్లు తీసుకుపోయి చెత్త కుప్పల పారెత్తలు వీగిపోతుంది. ఇక వీగిపోయిన తర్వాత అప్పటికే ఇండియా చైనా వార్ ఒకటి వచ్చుడు, అప్పటికి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు. ఇక ఈ జేపీసీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇది తయారు చేసిన 6 నెలల లోపు ఇది పార్లమెంట్లో అమెండ్మెంట్ కావాలి కదా, లేకుంటే వీగిపోతుంది కదా బిల్లు. ఈ బిల్లు వీగిపోతుంది. వీగిపోయినాక నీకు 72లో మళ్ళీ డిలిమిటేషన్ వస్తుంది. డిలిమిటేషన్ ఎందుకు వస్తుంది? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క జనాభా ప్రాతిపాదికన ఎస్సీ ఎస్టీల ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పెంచాలి కదా. పెంచాలనుకున్న సందర్భంలో అప్పుడు మళ్ళా డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోయే సందర్భంలో 75 to 77 ఎమర్జెన్సీ పీరియడ్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఎన్నికలు అయితే మళ్ళీ జరపాలి కదా. ఎన్నికలు జరిపే టైంలో మరి 72 డిలిమిటేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీల వాటా ప్రకారం వాళ్ళ సీట్లు పెంచాలి కదా. అనుకున్నప్పుడు ఇందిరాగాంధీ మళ్ళీ 10 నెలల పాటు రాష్ట్రపతి దగ్గర పర్మిషన్ తీసుకొని పార్లమెంటు సమావేశాల్ని నడుపుతారు. నడిపినప్పుడు 1976లో వచ్చిన 108/76 బిల్లు ఉన్నది కదా, 1976 బిల్లు ఉన్నది చూసినావా? ఆ బిల్లు కాడ మళ్ళీ తీసుకొచ్చి జేపీసీ కమిటీది పెడతారు. మళ్ళొకసారి పెడతారు. పెట్టినప్పుడు మళ్ళా లొల్లి అవుతుంది. మే నెలలో మళ్ళొకసారి పెడతారు, మళ్ళా లొల్లి అవుతుంది. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి హోంమంత్రి ఏమంటాడంటే, ఈ బిల్లు మొత్తం కులాల్ని కలుపుడు తీసేసుడు, తెగల్ని కలుపుడు తీసేసుడు అనే ఒక ఈ బిల్లు ఏదైతే ఉన్నదో పూర్తిగా కూడా ఇదంతా అస్పష్టంగా ఉన్నది, దీంతో లొల్లులు అవుతాయి, ముంగడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కులాలని కలుపుడు తీసేసుడు అనే ప్రక్రియ అనేది లేదు, వద్దు. మనం ఎన్నికలకు పోవడానికే మార్గం సుగమం చేసుకునే బిల్లు పెట్టాలనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని కూడా చాలా స్పష్టంగా రమేష్ గారు చెప్పినారు. కులాల్ని కడుపుడు కానీ తీసేసుడు కానీ పెట్టలేదు అని కూడా ఆయన ప్రస్తావనలో చెప్పిండు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ చేసే క్రమంలో ఈ ప్రాంతీయంగా ఉన్న భిన్నత్వాన్ని కలిపే క్రమంలో ఆ ప్రాంతీయ ఆంక్షల్ని మనం కలిపే క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలుగా ఉన్న సుగాలి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ కింద అది తొలగించడంతో అనివార్యంగా మేము కూడా ఎస్టీలం అయిపోయినాం అనేది చెప్పడం జరిగింది. అంటే 1976 అనేది వాస్తవంగా వచ్చింది డిలిమిటేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు పెంచడానికి. దానిని చెప్పుకుంటేనే ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ కింద ఆంధ్ర ప్రాంతం వరకే ఎస్టీలుగా ఉన్న సుగాలీలు అనివార్యంగా ఇది రిమూవ్ చేసుడుతోని ప్రాంతీయ ఆంక్షలు తీసేసుడుతోని తెలంగాణలో కూడా ఎస్టీ అయిపోయినాం అనేది
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉమ్. ఇగో ఇక్కడనే వస్తుంది ఇప్పుడు పంచాదు. ఓకే. పంచాదం తేడా వస్తుంది అంటే ఇగో ఇక్కడనే వస్తుంది. షెడ్యూల్ కులాలు కలుపుడు తీసేసుడు అనేది ఈ యొక్క బిల్లు ఉద్దేశం కాదు. ఓకే. కానప్పుడు ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ కింద నువ్వెట్లా ఎస్టీ అయినావు అనేది ఆదివాసీల ప్రశ్నే. నువ్వు కావద్దు కదా ఏరియా రిస్ట్రిక్షన్ అంటే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలవంచ సంస్థానంలో 24 గ్రామాలు ఉండేవి, అవి ఉమ్మడి వరంగల్లో కలిసినాయి. ఓకే. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని తెగలు కొంత ప్రాంతానికి ఇట్లా కొంత భూభాగాలని ఆ రిస్ట్రిక్షన్ తీసేసే క్రమం నడిచింది. ఓకే. అయితే వీళ్ళేమంటారంటే ఇగో ఇక్కడ మేము ఎస్టీలోకి వచ్చినాం అనేది వాళ్ళ యొక్క వాదన. ఉమ్. అది కులాలు కలుపుడు తీసేయటం బిల్లు కాదనుకుంటేనే ఏరియా రిమూవల్ తీసేసినాం కాబట్టి అప్పటి వరకు ఆంధ్ర వరకు సుగాలీలు ఎస్టీలు ఓకే. కాబట్టి తెలంగాణకు కూడా ఎస్టీలు అయిపోయినారు అనేది అంటారు. ఇప్పుడు దీంట్లో మా వాదన ఏంటంటే కరెక్టే కావచ్చు, నువ్వు అనేది నీ వర్షన్ కరెక్టే కావచ్చు, 76లో జరిగింది. కానీ ఆర్టికల్ 342 ప్రకారం రాజ్యాంగ సవరణ అనేది అవసరం భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. దీనికైనా బలంగా గుద్ది చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా అసెంబ్లీ తీర్మానం జరగాలని, కమిషన్ వేయాలని, గవర్నర్ అప్రూవల్ ఉండాలని ఎక్కడ కూడా 342 ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు అనేది ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. లోకూర్ కమిటీ కూడా సూచించిన 5 లక్షణాలు, ఒకటి ఆదిమ లక్షణాలు ఉండు, ఐసోలేటెడ్ కల్చర్ల జియోగ్రాఫిక్ నివాసం ఉండు, ప్రత్యేక భాష వేషధారణ ఉండు, బయటి ప్రాంతంతో సంబంధాలు నేర్పడానికి బెరుకు చూపుడు, వెనకబాటుతనం, ఈ 5 లక్షణాలు ఉండాలని కూడా 342 ఆర్టికల్ చెప్పలేదు, లోకూర్ కమిషన్ చెప్పింది. కాబట్టి ఎక్కడ కూడా ఇది లేదు అనేది ఆయన వాదన. ఇవాళ కాన్స్టిట్యూషను నువ్వు ఒక పేరా చదవాలి దీంట్లో తెలుగులో, ఆలు గుణింతాలు తలకట్టు దీర్ఘాలు రాసి పెడతావా అక్కడ? ఆర్టికల్ 342 కూడా సవరణ ఏ పద్ధతిలో చేయాలి, ఏ పద్ధతిలో ఒక కులాన్ని తెగని చేర్చాలనేది ఇంకొక క్లాజులో ఉంటుంది. ఓకే. ఇంకొక క్లాజులు ఉంటుంది. అది ఇప్పుడు ఒక కొత్త కులాన్ని ఆయన అనుకున్న పద్ధతిని ఆలోచించుదాం మనం. ఎక్కడ కూడా 342 ఆర్టికల్ ప్రకారం కమిషన్ వేయాలని లేదు అనుకుందాం కొంచెంసేపు. మన కైతిలంబాల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనుకున్నప్పుడు కేసీఆర్ మరే చెల్లప్ప అనే ఒక కమిషన్ ఎందుకు వేసిండు? ఆ చెల్లప్ప కమిషన్ తెలంగాణ మొత్తం 2 సంవత్సరాల కాలం పాటు తిరిగి రిపోర్ట్ ఇచ్చినాక టీఏసీ ట్రైబల్ ఎమ్మెల్యేల దగ్గర తీర్మానం అయిన తర్వాత, టీఏసీ తీర్మానం తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం తర్వాత గవర్నర్ పోయి, గవర్నర్ నుంచి వెళ్ళి పార్లమెంట్ ఎందుకు పోయింది? మరి మొన్న బీసీ రిజర్వేషన్ 42% కూడా రేవంత్ రెడ్డి గారు బీసీ కమిషన్ నియమించిండు కదా, అసెంబ్లీ తీర్మానం జరిగింది కదా, గవర్నర్ అప్రూవల్ అయింది కదా, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పార్లమెంటుకు పోయింది కదా, డైరెక్ట్ ఎందుకు పార్లమెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి జంప్ అయ్యి ఎక్కడ దొనకలే? ఇవన్నీ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. ప్రొసీజర్ ప్రకారం కంపల్సరీ ఏకీకృత గవర్నమెంట్ కాదు మనది, అమెరికా లాగా ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కులాన్ని తెగగా కలపాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందా ఇక్కడ ఏ తెగ, ఆ తెగకు ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది? వాళ్ళు దీన్ని ఊహించగలుగుతారా? ప్రతిపాదన చేయవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. తెల్ల పేపర్ మీద రాసి పంపుతారా దీన్ని కలపని? దానికి ఒక విధి విధానం ఉంటుంది కదా, ఆ విధి విధానం ఏముంటుంది? కమిషన్. దేనికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నా శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది. దేనికైనా ఒక కమిషన్ అనేది ఆధారం అవుతుంది. కాబట్టి 100%గా కమిషన్ అనేది, టీఎస్సీ తీర్మానం అనేది, అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ అనేది అది రాజ్యాంగం చూపించే ప్రామాణికం. ఆ ప్రామాణికానికి కూడా ఇప్పుడు ఈయన మాట్లాడినట్టు షెడ్యూల్ తెగలని ఒక కొత్త కులాన్ని తెగ గలపాలంటే ఆర్టికల్ 342 కాదు, సవరణ జరగాల్సింది ఆర్టికల్ 342. కానీ ఆదేశించాల్సింది ఆర్టికల్ 366 క్లాజ్ 25. ఈ లింకు తెలవది. అదేం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో ఒక కులాన్ని తెగగా గుర్తించాలనుకునే క్రమంలో ఆ తెగకి ఆంథ్రపాలజికల్గా అటవీతో సంబంధం ఉన్నదా, ఐసోలేటెడ్ కల్చర్లు ఉన్నదా, గిరిజనుల లక్షణాలు ఉన్నాయా, ఇప్పటికే గిరిజనులుగా నివసించే వారికి వీళ్ళకి మధ్యలో
పోలికలు ఉన్నాయా అనే దాన్ని ముందు అది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఐడెంటిఫై చేసే బాధ్యతని ఇక్కడ ఏది తీసుకుంటుంది? కమిషన్ తీసుకుంటుంది. కమిషన్ ఏర్పాటు అయినప్పుడు ఆర్టికల్ 366 క్లాస్ 25 ప్రకారం భారత రాజ్యాంగం చూయించినట్టు ఇప్పటికే ఉన్న గిరిజనుల యొక్క లక్షణాలు కొత్తగా చేర్చే గిరిజన తెగ లోపల ఉన్నాయా లేవా అనే దానిపైన చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కమిషన్ పైన ఉంటుంది. కమిషన్ ట్రైబల్ ఎమ్మెల్యేలు టీఎస్సీ దానికి ఒక సపరేట్ ఆర్టికల్ ఉంటుంది. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది ట్రైబల్ ఎమ్మెల్యేలు. వాళ్ళు మళ్ళీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక అవును వీళ్ళు మా షెడ్యూల్ ట్రైబే అని తీర్మానం చేయాలి. చేసిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ 5th షెడ్యూల్కు బాస్ ఎవరు? గవర్నర్ కాదా? గవర్నరు అప్రూవల్ అయిన తర్వాతనే నీకు ఎక్కడికి పోవాలో పార్లమెంటుకు పోవాలి. పార్లమెంట్లో అప్పుడు ఆర్టికల్ 342లో నిర్దేశించలేదు, నిన్న మాట్లాడిండు కదా. ఆర్టికల్ 342 క్లాజ్ 1 చెప్పేది ఏంటంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్కి అనుసంధానంగా వీళ్ళకి గిరిజనుల యొక్క లక్షణాలు ఉన్నాయా లేవా అనేది నిర్ధారణ అయిన తర్వాతనే ఆర్టికల్ 342 క్లాజ్ ప్రకారం రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే ఉభయ సభల తీర్మానం నుంచి వెళ్ళి రాష్ట్రపతి ఆమోదం చేసిన తర్వాత షెడ్యూల్ తెగగా గుర్తించబడుతుంది. సినానామ్స్ అని కూడా ఉంటాయి. ఒక కొత్త కులాన్ని కలుపుడికి ఎంత ఉన్నదో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటకలో మొన్న ఒక పేరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోయా అని ఉన్నదనుకో, పైన ఒక కొమ్ము లేకున్నా కానీ ఒత్తులు కామాలు దీర్ఘాలు తేడా ఉన్నా కానీ ఈ సవరణ జరిగిన తర్వాతనే దాన్ని మార్పు చేయాలనేది చాలా క్లియర్గా ఆర్టికల్ 341లో ఉంటుంది. అంటే చిన్న కొమ్ము కామ ఒత్తుకి ఒక అక్షరానికి మధ్యలోనే రాజ్యాంగ సవరణ అయినప్పుడు సపరేట్గా ఒక సుగాలి, మళ్ళీ లంబాడా అంటారు, మళ్ళీ బంజారా అంటారు. సుగాలికి లంబాడాకి బంజారాకి మధ్యలో 3 పేర్ల డిఫరెన్స్ ఉన్నది. వీళ్ళొచ్చి వాళ్ళ ఈ సవరణ లేకుండా ఎస్టీలలో ఎట్లా కలుగుతారు అనేది ఇప్పుడు బలమైన ప్రశ్న మాది. సో ప్రశ్న ఉన్నది, ఇదంతా ప్రొసీజర్ ప్రకారం మీరు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్లు పూర్తి చేసుకుని లంబాడాలు, ఒకవైపు చట్ట ప్రకారం అంతా కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రిజర్వేషన్లను మార్చడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది, మీరేం చెప్తారు? వాస్తవం కూడా ఇంకా కొన్ని ప్రశ్నలకు కూడా స్పష్టత ఇవ్వాలన్న. నువ్వు అడిగేదాన్ని నేను తర్వాత చెప్తా. ఇంకొక భయం ఏం కల్పిస్తారంటే లంబాడీలు కానీ సమాజం కానీ మొన్న మాట్లాడిన రమేష్ గారు కానీ షెడ్యూల్డ్ తెగలలో 10% రిజర్వేషన్ ఉన్నది. ఇప్పుడు కనుక మీరు లంబాడీల్ని ఎరకల్ని ఏలాదిల్ని ఎస్టీలకి వెళ్ళి తొలగించేది ఉంటే మీకు ఇదే 3%. 3% వచ్చినప్పుడు మీరు 3 ఎమ్మెల్యేలు అవుతారు, ఉన్న 7 ఎమ్మెల్యేలు పోతాయి. నిజంగా దీనికి క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఇంత నెక్స్ట్ అడగాల్సిన ప్రశ్న, ఎందుకంటే 10% జనాభా ప్రాతిపదికన ఉంది, అందులో 7% మేమే ఉన్నాము, 3% మీరున్నారు. ఒకవేళ మీరు ఇట్లా చేస్తే మాత్రం మీకు ఒకవేళ వచ్చేది మాత్రం 3% మాత్రమే, మళ్ళీ మెజారిటీ మాకే వచ్చేస్తుంది, మీది మీకు కూడా ఉంటుంది. మరి ఆ ఆప్షన్ అన్న తీసుకోండి అని చెప్తాను. ఇప్పుడు వాస్తవంగా కూడా ఆయన మాట్లాడిన దాంట్లో ఆయనకైనాకి తెలియకల్లోడు అనిపించవచ్చు, కానీ అది చాలా అజ్ఞానపు మాటలు. 10% రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందన్న? 2022 కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. 10% రిజర్వేషన్ రానప్పుడు 4%, వీళ్ళు కలిపినాక 6%. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడే స్థానాలు అశ్వారావుపేట, ఉమ్మడి ఖమ్మంలో అశ్వారావుపేట ఆదివాసీ ఎమ్మెల్యే, భద్రాచలం ఆదివాసీ ఎమ్మెల్యే, ఇల్లందు ఆదివాసీ ఎమ్మెల్యే, పినుపాక ఆదివాసీ ఎమ్మెల్యే, ములుగు ఆదివాసీ ఎమ్మెల్యే, ఖానాపూర్ ఆదివాసీ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ ఆదివాసీ ఎమ్మెల్యే. 7 ఈ సీట్లు బీకుతాయి అనేది ఇలా యొక్క వాదన. ఈ 70 నుంచేలే ఉన్నాయి కదా. 5th షెడ్యూల్ భూభాగంలో మాకంటే ఒక సపరేట్ ల్యాండ్ ఉన్నది, 1970s మాకు భద్రాచలం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్నది, రిజర్వ్డ్ అయి ఉన్నది, బుర్గంపాడు ఉన్నది, ఇప్పుడు అనే పినపాక బుర్గంపాడు కింద ఉన్నది, మాకు ఇల్లందు ఉన్నది, మాకు ములుగు ఉన్నది, ఆదిలాబాద్ పోతే ఇవాళ బోత్ ఉన్నది, ఖానాపూర్ ఉన్నది,
ఇప్పుడు ఆసిఫాబాదు, ఇవన్నీ కూడా గతం నుంచే ఉన్నాయే. ఈ 7 ఎమ్మెల్యే స్థానాలు అనేటి మా వాళ్ళు గెలిచిన స్థానాలు గతం నుంచే ఉన్నాయే. ఓకే. ఎందుకుంటాయంటే షెడ్యూల్ ప్రాంతంలో అక్కడ నీకు ఎంతమంది ట్రైబల్స్ ఉన్నా కానీ అది 5వ షెడ్యూల్ భూభాగం కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే స్థానాలు అక్కడున్న ఆదివాసులకే ఆటోమేటిక్గా ఉంటాయి. 22లో నీకు 10% రిజర్వేషన్ వస్తే నువ్వు 70కి ముడిపెట్టి మాట్లాడితే అవివేకంగా ఏమవుతుంది అన్న? 10% రిజర్వేషన్ ప్రకారం ఇంక ఎమ్మెల్యేలు తీయలేదు కదా. 10% రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు తీయనప్పుడు మా స్థానాలు ఎట్లా పోతాయి? సో ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు, ఒక్క స్థానం కూడా పోదు మా స్థానాలు. వీళ్ళు వచ్చిన తర్వాత మాకు కొత్తగా పెరిగింది ఏం లేదు. మళ్ళీ మేము ఎంత జనాభా ఉన్నామో 1950 నుంచి వెళ్ళి 70 వరకు ఆ జనాభా ఆధారంగానే ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు మాకు ఉన్నాయి, తగ్గవు. ఆ స్థానాలకు వీళ్ళు కొంత మేరకు వలస వచ్చి పెద్ద నష్టం ఏం లేదు వీళ్ళతో మాకి. ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానాలలో వీళ్ళు మైగ్రేషన్ అయి కొంత వచ్చి 5,000 10,000 ఓట్లు ఉన్నాయి. ఇలా ఓట్లు లేనంత మాత్రాన మా ఎస్టీ స్టేటస్ అక్కడ పోదు, అంటే మా కాన్స్టిట్యున్సీ స్టేటస్ పోదు. మా ఎమ్మెల్యే స్థానాలు మాకే ఉన్నాయి, మా జనాభే ఉన్నది. ఇంకా పైనుంచి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళు బోతుల ఇప్పుడు మా ఆదివాసీ ప్రాంతంలో ఆలే ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వీళ్ళు వచ్చిన తర్వాత పెరిగినాయి అంటారు కదా. ఎక్కడ పెరిగినాయి చెప్పాలా? ఒకప్పుడు మహబూబాద్ జనరల్ లంబాడి వలస వచ్చినాక ఎస్టీ అయింది. నష్టం ఎవరికి జరిగింది? తెలంగాణ మైదాన ప్రాంతానికి. డోర్నకల్ ఎస్టీ అయింది. దేవరకొండ జనరల్ వీళ్ళ వలస వచ్చిన తర్వాత ఎస్టీ అయింది. అయిందా కాలేదా? వైరా మళ్ళీ ఎస్టీ అయింది. లంబాడ వలస ఏనుకూరి ప్రాంతాలకు వచ్చిన తర్వాత చంద్రగొండ ఇటు వచ్చిన తర్వాత అయింది. అంటే ఇప్పుడు ఇలా వలస వల్ల ఎవరికి అన్యాయం జరిగింది? తెలంగాణ మైదాన ప్రాంతానికి. కానీ మా స్థానాలు అయితే మాకే ఉన్నాయి కదా, అంటే ఈయన 10% రిజర్వేషన్ మొన్న అమలైతే 1970కి ముడిపెట్టి ఈయన మమ్మీని బెదిరిస్తాడు మీ 7 స్థానాలు పోతాయని. ఎట్లా పోతాయి? 10% రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు అనేటివి నిర్ధారణ జరగదు. ఆ షెడ్యూల్ భూభాగం మాకున్న సపరేట్ భూభాగంలో మా భూభాగంలో మాకు ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం ఆ ఎమ్మెల్యే సీట్లు వస్తాయి కాబట్టి ఒక్క స్థానం కూడా పోదు. ఒకవేళ నువ్వు ఏబిసిడి చేస్తే 7 మిగులుతాయి అంటాను. ఈ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఒకటన్నా ఆయన ఏమన్నాడు? ఇంకొకటి క్లారిటీ, ఆయన ఏమన్నాడంటే మీరు ఏబిసిడీలు చేయడం ద్వారా మీకు 7 స్థానాలు మిగులుతాయని అన్నాడు. ఏబిసిడీలు చేస్తే ఎట్లా మిగులుతాయన్న? జనాభా ప్రతిపాదన 6% లంబాడాలు ఉన్నారు అనుకుందాం కొంచెంసేపు. 6 స్థానాలు ఎవరికి పోతాయి? ఏలున్నోళ్ళకి పోతాయా? పోవా? జనాభా ప్రతిపాదన ఒక స్థానం ఎవరికి పోతుంది? ఎరకలోకి పోయినప్పుడు ఏబిసిడీల వల్ల మాకు నిజంగానే 3 వస్తాయి, ఇవి కూడా పోయి. అంటే దాన్ని రివర్స్ చెప్పిండు ఆయన. మేము ఇట్టనే ఉండేది అంటే మా షెడ్యూల్ ఏరియా భూభాగంలో మా స్థానాలు మాకే ఉంటాయి. ఏబిసిడీలు చేయడం వల్ల జనాభా ప్రతిపాదన 7 మీకే పోతాయి. దాని తప్పుని రివర్స్ తిప్పి చెప్పిన ప్రయత్నం ఆయన చేసిన సందర్భాన్ని చూడవచ్చు. ఈ సందర్భంలో దీని కంటిన్యూషన్ ఏంటంటే మాదిగా ఎస్సీ వర్గీకరణ లాగానే ఎస్టీ వర్గీకరణ చేస్తే మీ 3% మీకుంటాయి. మీకు ఒకవేళ అన్యాయం జరుగుతుందని భావిస్తే వర్గీకరణకు ఒకవేళ చేస్తే మాత్రం అది న్యాయం జరుగుతుందని కూడా కొంతమంది అంటున్నారు. అది యాక్సెప్ట్ చేస్తారా? వర్గీకరణ ఎట్లా సాధ్యమవుతుంది అన్న? ఇప్పుడు మా వాదన ఏంది? అసలు వీళ్ళు ఎస్టీలే కాదు మా వాదన. భారత రాజ్యాంగంలో 1953లో వీళ్ళు గుర్తించలేదు. 76లో అక్రమంగా వచ్చిండ్రు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం అనే దాన్ని సామాన్యునికి కూడా న్యాయమైన హక్కును కల్పించింది కదా. ఆ న్యాయమైన హక్కు ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకంగా నువ్వు ఎస్టీ జాబితాలో కొనసాగుతానది మా డిమాండ్ అవుతుంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అని మేము అన్నాం అనుకో, మేము యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇవాళ అందరు అనుకుంటాను రిజర్వేషన్ల సమస్య అనుకుంటాను లంబాడీలతోని. రిజర్వేషన్ల సమస్య కానే కాదు. 2017 సెప్టెంబర్ 6వ తారీఖున ఒక సంఘటన జరుగుతుందన్న ఆదిలాబాదు జోడేఘాట్ గడ్డ పైన. జోడేఘాటు ఏం గడ్డ అన్నది? కొమరం భీం పోరాటం చేసి రక్తం చిందించి చచ్చిపోయిన నేల. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక మ్యూజియం పెడుతుంది. దాంట్లో మహారాష్ట్ర నుంచి వెళ్ళి తెచ్చి సంఖ్యమాత బొమ్మను పెడతారు. 2017లో సంఖ్యమాత బొమ్మ వచ్చి అక్కడ ఉన్నదంటే
ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కొమరం భీం నాయకు చేయాలని గ్యారంటీ ఉన్నదా? కాబట్టి ఆ బొమ్మ గాలింది. అనుకున్నప్పుడు అది రిజర్వేషన్ సమస్య, అస్తిత్వ సమస్య, ఆత్మగౌరవ సమస్య కదా. రెండోది 2017 డిసెంబర్ 14న మేడారంలో అప్పటి గిరిజన మంత్రి చందులాల్ పైన దాడి జరిగింది. ఎందుకు జరిగింది? ట్రస్ట్ బోర్డు మేడారం జాతర నిర్వహించే కమిటీలో 11 మంది ఉంటే 7 లంబాడా డైరెక్టర్లు ఉన్నారు దాంట్లో. అంటే నీకు మేడారం గద్దెల కాడ లంబడోళ్ళకి ఏం పని అన్నా? డైరెక్టర్లు లంబడోలు జాతర నిర్వహిస్తారా? నీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇప్పుడు మేడారం సమ్మక్క జాతరలో 11 మంది సభ్యులు ఉంటే 7 వీలే ఉన్నారంటే రేపు పొద్దుగాల 11 మంది అవుతారు, చైర్మన్ వీలే అవుతారు. రేపు పొద్దుగాల మా సమ్మక్కకి సమ్మక్క లావుడియా సమ్మక్కో, బానోతు సార్లమ్మో, వంకోడోతు పైడిద్దరాజు అని పేర్లు పెట్టాలని గ్యారంటీ ఉన్నదా? ఇవాళ 70 కుటుంబాలు అక్కడికి వలస వచ్చినాయి. మేడారాన 7 ఓయో రూములు నడుపుతాను లంబాడీలు. ఓయో రూములు వచ్చినాయి మేడారానికి లంబాడీలు బిజినెస్లు అక్కడ. అంటే ఇప్పుడు ఇది ఆత్మగౌరవ అస్తిత్వ సమస్య కాదా? ఇంకొక 30 సంవత్సరాలకి లంబాడా జనాభా అధికంగా పెరిగి మా మేడారాన్ని మేము కోల్పోమా? ఇవాళ పాలవంచలో కూడా పాలవంచ పెద్దమ్మ తల్లి, ఆ పెద్దమ్మ తల్లి దాంట్లో కూడా డైరెక్టర్లు వాళ్ళే ఉంటారు. భద్రాచలం మ్యూజియంలో ఇవాళ లంబాడీల మూలాలు ఉంటాయి. అంటే మా ప్రాంతంలో మా సంస్కృతిని, మా ఆచారాలను, మా కట్టుబాట్లను మొత్తంగా కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వలస షెడ్యూల్ ప్రాంతంలో వలస కూడా విపరీతంగా అయిపోయింది. ఇవాళ మా పోరాటం మహబూబాబాద్ జిల్లాలో ఆగబోయిన తండా అని ఒకటి ఉంటుంది. ఆగబోయిన వాళ్ళు అక్కడ తండా ఏర్పాటు చేసిండ్రు. దానికి ఇప్పుడు లంబాడీలు అక్కడికి వచ్చి ఆ తండాను ఆక్రమించి ఏజీ తండా చేసిండ్రు. ఏజీ తండా అంటే ఇక పోయింది ఏజీ వచ్చింది షార్ట్ కట్లో. ఇట్లా నీకు ఆ ప్రాంతం మొత్తంలో కూడా వీళ్ళు ఎట్లా వస్తారంటే 1980s ఆ టైంలో కోయ దొర అనుకుంటూ వచ్చి జొన్నలు అయ్యో అడుక్కున్నాలంటే ఇడింత పోడు కొట్టుకుంటామని ఇవాళ మా వాళ్ళే కూలీలుగా మార్చుకున్నారు వాళ్ళ పొలాలల్లో. అట్లా విపరీతంగా గూడాలన్నిటి మొత్తంగా కూడా మా ప్రాంతంలో ఇవాళ తండాలు అయిపోయినాయి. కొత్తగూడెం మండలంలో ఓటాయి అనే ఆదివాసీ గూడెం ఉంటుంది, ఇవాళ ఓటాయి తండా అయిపోయింది. ఇట్లా గూడాలన్నిటిని కూడా అసంఖ్యాకంగా వలస వచ్చి ఇవాళ తండాలుగా మార్చుకొని కొత్తగూడ పాకాల టైగర్ జోన్ని మాయం చేసిండ్రు. అడవి అంతా మాయం చేసిండ్రు. ఇవాళ టైగర్ జోన్ నీవు రికార్డు తీసేది మొత్తం తండాలే ఉంటాయి పాకాల పులుల అభయారణ్యంలో. అంటే ఇట్లా అసంఖ్యాకంగా వలస వచ్చి ఇవాళ మా ప్రాంత గూడాల్ని మార్చిండ్రు, మా దేవర్లు మాయ అంటారు, మా ఉద్యోగాలు తిన్నారు, మా రిజర్వేషన్లు తిన్నారు. పూర్తిగా కూడా మైగ్రేషన్ అయ్యి వచ్చినప్పుడు అది అస్తిత్వ సమస్య కాకుండా ఎట్లయితుంది? కాబట్టే ఇవాళ అక్రమంగా వచ్చినోడు షెడ్యూల్ ప్రాంతంలో హక్కు లేదు, బయటను రాజ్యాంగం ప్రకారం కూడా ఎస్టీ కాదనేదే మా యొక్క పోరాటం. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట మాట్లాడిన ప్రకారం నేను కూడా అడుగుతాను. ఒక 2-3 నాయకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు ఏంటంటే, రిజర్వేషన్లను వాడుకోవడం చేత కాదు ఆదివాసీలకు, నోటిఫికేషన్లు వచ్చినా కానీ అప్లై చేసుకోరు, చదువుకుంటే కదా ఉద్యోగాలు వచ్చేది, అవకాశాలు వచ్చేది, ముందు ఆ అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు, మాపై ఏడిస్తే ఏమొస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలలో కూడా నేను చూసిన అన్న, వాస్తవంగా కూడా మా విద్యాభ్యాసం అటవీ ప్రాంతంలో ఉంటుంది. నువ్వు ఆదిలాబాద్ తీసుకున్నప్పుడు బోధన తెలుగులో ఉంటుంది. వాళ్ళ భాష ఏం భాష అన్న? గోండు భాష. బడికి వచ్చిన తర్వాత తెలుగు చదవాలి. సరైన విద్య అందుతుందా? కోయ అదే భాష, కొలాం, పర్దాన్ తోటి ఇట్లా 9 తెగలకు 9 రకాల భాషలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ అందే విద్య ఏంటిది? గిరిజన ఆశ్రమ పాఠశాల విద్య. అక్కడ నాణ్యమైన విద్య అందక గిరిజన పాఠశాలల నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్, డిగ్రీ అనేక కష్టాలు కూడా అంతో ఇంతో చదువుకొని వస్తారు. ఇక్కడున్న లంబాడీలు, స్థానిక లంబాడీలు అయితే వేరు, వలస వచ్చిన లంబాడీలు అంటానం కదా మేము. ఇవాళ వాళ్ళు మాట్లాడుతారు కదా, మేము 40 లక్షలు ఉన్నాం, 50 లక్షలు ఉన్నాం అనేది మాట్లాడుతారు కదా. ఆ వలస వచ్చిన జనాభా ఎక్కడ చదువుకుంటారు? కార్పొరేట్ స్థాయిలో చదువుకుంటారు. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు, వాళ్ళ కార్పొరేట్ విద్య అందుతుంది, నాణ్యమైన విద్య అందుతుంది. అడవిలో ఉన్న ఆదివాసీ ఆదిమ లక్షణాలు కలిగిన ఒక విద్యార్థితోని ఒక కార్పొరేటు విద్యను అందుకునే లంబాడీలతో పోటీ పెట్టి ఆదివాసులకు ఉద్యోగాలు రావాలంటే వస్తాయన్న? సాధ్యమవుతుందా అది?
ఇప్పుడు వీళ్ళ యొక్క సామాజిక స్పృహ ఇవాళ రెడ్లను వెలవళ్ళు కూడా బొందబెట్టే సామాజిక స్పృహ వీళ్ళది. అందుకే మహబూబాదు రెడ్డికోట లంబాడ కోట అయిందని నేను చెప్పినా కదా, ఇక్కడ ఉన్న దేవరకొండ రెడ్డికోట లంబాడి కోట అయిందని చెప్పినా కదా. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇవాళ నల్సార్లు, ఎక్కడ చూసినా కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళే పాతకపోయి ఉన్నారు కదా. అంటే వాళ్ళ కార్పొరేట్ విద్య అందుతుంది. పైనుంచి వలస వచ్చిన జనాభా ఇక్కడికి వచ్చిన లంబాడీలు అందరూ కూడా వలస వచ్చిన లంబాడీలు ఇక్కడికి వచ్చినవారు. 1971లో వీళ్ళ జనాభా 1,32,000. తర్వాత మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ నుంచి ఓసీ వచ్చిన ఓసీలుగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ మా రిజర్వేషన్లు దోసుకునే క్రమంలో మేము 10 లక్షలు ఉన్నాం, వాళ్ళు 40 లక్షలు ఉన్నారు. మా వాళ్ళు ఒక్కరు ఉద్యోగాన్ని పోటీ పడితే వాళ్ళు ఎంతమంది పడతారు? 40 లక్షలు పడతారు. అంటే మా వాళ్ళు ఒక్కరు వాళ్ళు 100 మంది పడతారు. మాది ఎక్కడ స్కూలు? గిరిజన ఆశ్రమం. వీళ్ళది ఎక్కడ స్కూలు? కార్పొరేట్ స్కూలు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ నినాదం నిలబడుతుందన్న? మేము ఎంతవరకు చదవగలుగుతామో మా సామాజిక స్పృహ ఎంతో దానికి తగ్గట్టుగానే మాకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కదా. నువ్వే కనుక ఇక్కడ లేకుంటుండేది ఉంటే ఆ ఉద్యోగం నాకు వచ్చే మార్కులతోనే నేను కొట్టుకుంటా కదా. కటాప్ ఇవాళ జనరల్ మించిపోతుంది. యూజీసీ నెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది పీజీ తర్వాత. యూజీసీ నెట్లా కామన్ జనరల్ యొక్క కటాపు 160 ఉంటే ఎస్టీ కటాపు 200 ఉంటుంది. చెక్ చేయండి, మీరు కనపడుతుంది యూజీసీ నెట్లా. అంత కాంపిటీషన్ జనరల్ మించిపోయి ఇవాళ 200 ఉంటుందంటే మేము జనరల్కే పోటీ పడని వాళ్ళం 200కి ఎట్లా పోటీ పడతాం? ఇగో ఇట్లా వాళ్ళ సామాజిక స్పృహ పెద్దది. వాళ్ళు ఉన్న ప్రాంతంలో కూడా వాళ్ళకి కావాల్సినవి అందుతున్నాయి. పైగా మేము ఒక్కలం పోటీ పడితే వాళ్ళు 100 మంది పోటీ పడతారు. ఆ సామాజిక స్పృహ లేదనే కదా ఇవాళ ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తానంటే సైకిల్కు హెలికాప్టర్కి పోటీ పెడితే విన్ అవుతుందా సైకిల్? ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో క్రిమినల్ ట్రైబల్ గ్రూప్స్ ఇవాళ ఆందుతెగ నీకు తెలుసా ఎక్కడ ఉంటుందో? ఆందుతెగ అంటే నీకు తెలుసా? మన్యవారు తెలుసా? కొలావారు తెలుసా? తోటి తెగ తెలుసా? ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ మెట్ల మీద చూసినావా? లేకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెట్ల మీద చూసినావా? ఎక్కడన్నా వాళ్ళు ఎట్లుంటారో చూసినావా? నల్లమల సెంచు ప్రాంతంలో సెంచులు ఎట్లుంటారు అడవిలా? ఇప్పటి కూడా ఆ జంతువు ఎట్లున్నదో సెంచులు కూడా అట్లనే ఉంటారు. గానితో తీసుకొచ్చి హైదరాబాదులా ఈ స్థాయిలో ఉన్న సామాజిక స్పృహ ఉన్నతో పోటీ పెట్టి మీరు చదువుతలేవు ఉద్యోగాలు వస్తారంటే ఏంచలు వస్తాయన్న? నల్లమల్ల సెంచులకి ఇప్పుడు కరెంటే లేదు, రోడ్లే లేవు, స్కూల్లే లేవు. అక్కడ మన్ననూరులో ఒక పీటీజీ స్కూల్ ఒకటి ఉంటుంది సెంచులకు, కానీ మొత్తం లంబడోలే ఉంటారు. అందులో పీటీజీ సెంచు అని బోర్డు ఉంటుంది, లోపలికి పోతే లంబడోళ్ళు ఉంటారు. అంటే ఇక ఎక్కడి నుంచి వెళ్ళి మేము పోటీ పడతామన్నా? ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ పడతాం చెప్పు? ఎంత రిజర్వేషన్ దోపిడీ జరగాలో నువ్వు అంత రిజర్వేషన్ దోపిడీ నువ్వు ఇక్కడ చేస్తాను. చేసి మళ్ళీ పైనుంచి వెళ్ళి మీకు చదవసేత కాక అంటే ప్రభుత్వం వానికి ఏ స్థాయిలో ఎంత మేరకు జ్ఞానాన్ని అందించిందో గంత మేరకే పోటీ పడగలుగుతాడు. మీతోని పోటీ పడలేక మీ తెలివి తక్కువతనం లేకుండా మీ చేతగానితనం మీరు చదువు రాదంటే అది మూర్ఖపు వాదన అవుతుంది తప్ప అది శాస్త్రీయ వాదన కాదనేది మా యొక్క అభిప్రాయం. ఇంకా లోకాలిటీ గురించి మీరు ఒక మాట మాట్లాడారు, వలసవాదులు అని చెప్పారు. కానీ ఒకరిద్దరిని అడిగినప్పుడు మాత్రం మేము వలసవాదులం కాదు, బ్రిటిష్ వాళ్ళతో మేము కోట్లాడినాం, అసలు చారిత్రకంగా కూడా మాకు దేవులతో పాటు మాకు ప్రాధాన్యత కూడా ఉంది, వాళ్ళ దగ్గర చారిత్రకంగా కూడా ఆధారాలు ఉన్నాయి, అలాంటి మమ్మల్ని వలసవాదులని ఎందుకంటారు? ఆదివాసులే వలసవాదులు, మేము ఇక్కడి వాళ్ళమే, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం, మాకు ఇక్కడ హక్కు ఉంది బతకడానికి, ఆర్థికంగా కూడా నష్టపోయాం, అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం, కొంతమంది అభివృద్ధి కావచ్చు కానీ అందరూ అట్లా లేరు ఆ పరిస్థితి అనేది కూడా చెప్తున్నమాట. ఇప్పుడు వలసలు రాలేదనేది అలా వాదన మెయిన్గా. వాస్తవం కూడా బ్రిటిష్తోని ఏ పోరాటం జరిగినా కానీ కంపల్సరిగా బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక యాక్ట్ వస్తుంది, ఒక యాక్ట్ కంపల్సరీ వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు రంపా పీతూరు తర్వాత ఒక యాక్ట్ వచ్చింది, ఎక్కడ మన రంపచోడవరం ప్రాంతంలో. సంతాల దగ్గర ఒక యాక్ట్ వచ్చింది, షెడ్యూల్ జిల్లాల చట్టం. అప్పుడు భద్రాచలం కూడా షెడ్యూల్ జిల్లాగా ఉంటుంది. కొమరంభీ పోరాటం తర్వాత పసిలి చట్టం వచ్చింది, నిజాం షెడ్యూల్ ఏరియాస్ తీసుకొని వచ్చిండు. మరి చరిత్రలో వీళ్ళ పోరాటాలు జరిగేది ఉంటే అక్కడ రికార్డు కావాలా కదా నేను అంటాను. ఇవాళ సీతారాం నాయక్ మాట్లాడతాడు వల్గార్గా, ఏమరా బాయ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండ్రు, లకీసా బంజారా పార్లమెంటు దగ్గర అక్కడ ఎర్రకోటను కట్టిన లకీషా బంజారా చరిత్ర తెలుసుకోండి అంటాడు. మరి నువ్వు ఢిల్లీలో అడుకో ఎస్టీ స్టేటస్,
తెలంగాణలో లకీసా బంజారా అయితే తెలంగాణలో ఏం కట్టలేదు కదా. అంటే ఈ రకంగా మ్యానిపులై చేస్తారు చరిత్రని. ఇవాళ వాళ్ళు పోరాటం బ్రిటిష్తో చేసినట్టు ఉండేది ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతి పోరాటాన్ని రికార్డు చేసింది కదా, అది ఎక్కడున్నదనేది మేము సైంటిఫిక్గా అడుగుతాను. ఒకవేళ నువ్వు పోరాటం చేస్తే నువ్వు పోరాటం చేసిన ప్రాంతానికి నువ్వు ఏ హక్కును తీసుకొచ్చినావు అని మేము అడుగుతాను. దాన్ని ప్రాక్టికల్గా చూపెట్టంటారు. మేము ఇప్పుడు చూపెడతాను కదా, ఆధారాలు మేము చూపెడతాను కదా, యాక్ట్ రూపంలో చూపెడతాను, పోరాట చరిత్ర రూపంలో చూపెడతాను. నువ్వు బ్రిటిష్ పైన యుద్ధం చేసినావు అంటారు, మరి చేస్తే ఏది? మరి నువ్వు మొఘల్స్ పైన చేసినావు అంటారు, కానీ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అనే ఒక పుస్తకం ఢిల్లీ యూనివర్సిటీ రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేసి ఉన్నది. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండ్రు? ఈజిప్ట్ పర్సియా నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో గోర్ అనే ప్రాంతానికి వచ్చిండ్రు. ఇండియా భూభాగానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇక్కడోరు కాదు. గోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీ సుల్తాన్లకు దగ్గరై ఢిల్లీ సుల్తాన్లని మొఘల్స్ ఆధిపత్యం చేసి రాజ్యం ఆక్రమించిన తర్వాత ఆ అక్బర్ సైన్యాలతో దక్షిణ భారతదేశం వైపు వ్యాప్తి చెందుకుంటా ఔరంగజేబు వరకు కూడా వాళ్ళతోనే ఉండి ఇవాళ దక్షిణ భారతదేశం వైపు వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇదే చరిత్ర. ఇది చరిత్ర కాదని కుసోమన్నుడు నేను నిరూపిస్తా. ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చిన తర్వాత నిజాం కాలం నాటికి ఇక్కడ కొంతమంది స్థిరపడిపోయి ఇక్కడ నిజాము రాజ్యంలో వీళ్ళు కొంత నిజాంకు మళ్ళా సపోర్టెడ్ కొనుక్కుంటారు. వీళ్ళు ట్రేడర్సే. లకీసా బంజారా ట్రేడరే. ఉప్పు అమ్ముకుంటా ఇవాళ రాజస్థాన్ కచ్ నుంచి ఉప్పు అమ్ముకుంటా వీళ్ళు ఇట్లా మైగ్రేషన్ అయ్యుకుంటూ వచ్చిన వాళ్ళే ఈ ప్రాంతానికి వ్యాపారం చేసుకుంటూ వచ్చి ఇక్కడ నిజాం ఇక్కడ బంజారా హిల్స్ అనే ప్రాంతంలో కొంత ఉన్నప్పుడు వీళ్ళకి దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారు. మాకు ఒక పర్మానా ఇచ్చిండు నిజాం, మాకు ఒక దర్వాజ ఇచ్చిండని చెప్పుకుంటాడు. దాన్ని కూడా ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ తండాల 1,28,000 బండ్ల నిజాం ఖజానాని మచిలీపట్నం ఓడరేవు నుంచి వెళ్ళి బ్రిటిషు తన రాజ్యానికి తరలించుకోవడానికి వీళ్ళకు ఒక దర్వాజ ఇచ్చిండు. ఆ దర్వాజలకు వెళ్ళి ఎడ్ల బండ్లల్లో వీళ్ళ యొక్క సంపదని నిజాం సంపదని తరలించడానికి ఇచ్చిందని ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ఇవాళ వాళ్ళు ఎట్లా మైగ్రేషన్ అయ్యి వచ్చిండ్రు తెలంగాణకు అనేది ఉన్నది. ఇవాళ నేను ఒకటి అడుగుతానా, తెలంగాణలో తీసు పండుగ చేస్తారు లంబాడీలు. తీసు పండుగలో పెట్టే గోధుమలు ఎక్కడి? తెలంగాణలో పండుతాయా? పంట రాజస్థాన్ అయినప్పుడు వీళ్ళ తీసు తెలంగాణది ఎట్లయితుంది? ఇవన్నిటి కొత్త తెలంగాణ సమాజం వెనకకు పోయి చూడాలి, కంపల్సరీ వెనకకు పోయి చూడాలి. వాళ్ళ కల్చర్ ఏంది? మొన్న మార్వాడి ఉద్యమంలో ఎటువైపు ఉన్నారు? మొన్న ఇందిరా పార్కు ధర్నారు రాజస్థాన్ పాటలు పాడినరు. ఖచ్చితంగా వీళ్ళు రాజస్థాన్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి మైగ్రేషన్ అయ్యి వచ్చిన వాళ్ళే. చరిత్రలో బంజారాలు అనేటోరు. వీళ్ళ పోరాటాలు ఎక్కలేవు. దారి దోపిడీలు చేసిందనే దానిపైన వీళ్ళకి క్రిమినల్ ట్రైబల్గా వాళ్ళు అంటే ఆ ట్రైన్ రూట్లు వాళ్ళ సంపద ఢిల్లీ నుంచి వెళ్ళి ఇటువైపు వచ్చే క్రమంలో ఆ ట్రైన్ల మీద పడి దారి దోపిడీలు దొంగతనాలు చేసుట్లా అక్కడ అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంటు ఈ అటై ప్రాంతాల లెవెల్లో గుర్తు తెలవని వ్యక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తానని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద వీళ్ళని క్రిమినల్ కింద పెట్టింది బ్రిటిష్. పోరాటం చేస్తే బ్రిటిష్ ఎక్కడ కూడా క్రిమినల్ అనేది ఇయ్యలే. బిర్సా ముండా పోరాటం చేసిండు, వీరుగానే చూసింది. కొమరంభీం పోరాటం చేసిండు, వీరుగానే చూసింది. రంపాతి ఏ పోరాటాన్నైనా కానీ బ్రిటిష్ గౌరవించింది. వీళ్ళు క్రిమినల్ ట్రైబల్స్గానే ఉంటారు. ఇప్పుడు కూడా తెలంగాణలో క్రైమ్ రేట్ ఎవరిది అధికంగా ఉంటుంది అన్న? ఏసీపీ దాడులలో బయటపడేది ఎవరు? దేశం మొత్తం మీద ఏసీపీ దాడులల్లో ఎక్కువగా బయటపడేది వీళ్ళు కాదా? క్రైమ్ రేట్ ఏ ప్రాంతాలలో ఉంటాయి? వీళ్ళకి అప్పటి నుంచే క్రిమినల్ ట్రైబల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ క్రిమినల్ ట్రైబల్ అని ఇచ్చిండు తప్ప వీళ్ళు బ్రిటిష్తో స్వతంత్రం కోసం పోరాటం చేయలేదు, బ్రిటిష్తో అస్తిత్వం కోసం పోరాటం చేయలేదు. వీళ్ళు మొఘల్స్ చేయలేదు. ఎక్కడ చూసినా కానీ చరిత్రలో వీళ్ళు పరిపాలన పక్షాన చేరే వీళ్ళ ప్రయాణాలు కొనసాగుతాయి. అది శుద్ధ తప్పు. వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే. ఇక మైపత్ గారు ఫైనల్గా అంటే ఏం కోరుకుంటున్నారని? ఎందుకంటే ఒకవైపు రిజర్వేషన్ల విషయం నడుస్తుంది, ఒకవైపు ఆత్మగౌరవ పోరాటం అని, ఇటు అటు వాదనలు ప్రతివాదనలు చట్టబద్ధత కూడా నడుస్తుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఓవరాల్గా కంక్లూడ్? ఫైనల్ కన్క్లూజన్ ఒకటే అన్న, ఈ ఉద్యమం మొదలయ్యే నాటికి కూడా లంబాడీలు చాలా బలంగా వాళ్ళు వినిపించింది ఏంటంటే మేము నిజాములో కూడా ఎస్టీలమే అని అన్నారు. 1950లో మమ్మీని కలిపినరు అన్నారు, 56లో కలిపినలు అన్నారు, 76లో కలిపినలు అన్నారు. గువ్వపిట్టలో దోర్చుకొని వచ్చినాం ఆదివాసులు. తోర్చుకొని వచ్చి లాస్ట్ కాళ్ళు ఎక్కడ లాక్ చేసినాం?
1976లో ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ కింద మమ్మీని చేర్చిలనే కాడికి పట్టుకొచ్చినాం. అంటే చివరి అంకానికి తెచ్చినాం కదా. బరాబరిగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా కానీ 1976లో జరిగిన తప్పిదాన్ని సవరించండి. కేవలం 1976లో ఈ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ కింద వీళ్ళని తీసుకొచ్చిన పద్ధతిలో 1978లో 149 జియో ద్వారా డినోటిఫైడ్ ట్రైబల్గా కొనసాగకుండా ఇవాళ 50 సంవత్సరాలుగా మమ్మల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి దానిని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 76లో జరిగిన ప్రతి అంశాన్ని, కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ని సుప్రీంకోర్టుకు నోటీసుల రూపంలో పంపవలసి ఉంటుంది. తెలంగాణ సమాజం నుంచి కూడా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ఈ తెలంగాణ గడ్డ మీద నేటివ్ ట్రైబల్స్ మేము ఇవాళ మా కోయ భాషకి, తెలుగు భాషకి, ద్రవిడ భాషల సంబంధం ఉంటుంది, జీవనపరమైన సంబంధం ఉంటుంది. ఆ కలయిక ఉంటుంది గోదావరి పరియాక ప్రాంతానికి, ఈ తెలంగాణ మైదాన సమాజానికి. కాబట్టి తెలంగాణ సమాజం కూడా వలసొచ్చిన లంబాడా వలస పైన మాట్లాడవలసి ఉంటుంది. అది బీసీ కులాలైనా, ఎస్సీ కులాలైనా, ఓసీ కులాలైనా ఇక్కడ జరిగే అన్యాయం పైన మాట్లాడవలసి ఉంటుంది, ఇక్కడ జరిగే దోపిడీ పైన మాట్లాడాల్సి ఉంటుంది, తెలంగాణకు వచ్చిన వలసల పైన మాట్లాడాల్సి ఉంటుంది, రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కూడా ఆర్టికల్ 342కి వ్యతిరేకంగా ఉన్న లంబాడీల్ని ఎస్టీ జాబితాలో తొలగించిన తర్వాత రాజకీయ పార్టీలకు గనక వీళ్ళతో పాటు మాకు ఉపయోగం ఉన్నది, వీళ్ళ వల్ల మాకు ఓట్లు కావాలనుకుంటే వాళ్ళే మాట్లాడుతున్నారు కదా 7% అని. ఆ 7% రిజర్వేషన్ సపరేట్ ఇచ్చుకొని వాళ్ళకి మీరు ఏ కేటగిరీ ఇచ్చుకుంటారో మాకు సంబంధం లేదు. కానీ మేము ఏ విధంగా ఉన్నామో ఆదివాసులం ఆ విధంగానే ఉండేలాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపెట్టవలసిన అవసరం ఉన్నది. షెడ్యూల్ ప్రాంతం యొక్క భూభాగాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉన్నది స్పష్టంగా. ఒకవేళ కనుక మేము భద్రాచలంలో మొన్న అల్టిమేటం రిలీజ్ చేసినాం, ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు 60 స్థానాలలో మేము ఉన్నాం, 60 స్థానాలలో తెలంగాణ మైదాన ప్రాంతంలో ఉన్నారు, మా ప్రాంతంలో లేరు. ఇవాళ ఆయన ఇంకోటి ఏమన్నాడు, రాజ్యాధికారం 10 సీట్లతో రాజ్యాధికారం వస్తుందా? 10 సీట్లతో రాజ్యాధికారం వస్తుందా? ఇవాళ 60 స్థానాలలో ఉన్న వీళ్ళ వల్ల మాకు నష్టం లేదు, మేము ఆల్రెడీ మునిగిపోయిన పడవల్లే ఉన్నాం, మమ్మల్ని ముంచి 50 సంవత్సరాలుగా. రేపు పొద్దుగాల ముంచేది తెలంగాణనే. అసంఖ్యాకంగా 60 స్థానాలలో వీరు ఉన్నారంటే అర్థం ఏంటిదన్న? రేపు పొద్దుగాల తెలంగాణ రాజకీయాలు అటు ఇటు చేయరా? ఇంకొక 20 సంవత్సరాలల్లో 60 స్థానాలలో బలం ఉన్నోళ్ళు మేము ముఖ్యమంత్రి పీఠం కావాలని రాలా. కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంతానికి కూడా ఈ లంబాడీల వల్ల అత్యధికంగా నష్టం ఉన్నది. కాబట్టి ఈ వలసలకు వ్యతిరేకంగా కూడా ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతం మా పక్షాన మాట్లాడాలనేది భద్రాచలం సభ డిక్లరేషన్. ఒకవేళ కనుక తెలంగాణ మైదాన ప్రాంత సమాజం ఇటు ప్రభుత్వాలు కనుక మా పక్షాన నిలబడలేదనుకో, మేము ఒక అల్టిమేటం జారీ చేసినాం. ఇవాళ తెలంగాణ 1,08,000 చదరపు కిలోమీటర్లు, అలా 20,000 చదరపు కిలోమీటర్లు మా గోదావరి పరియాక ప్రాంత భూభాగం. కానీ తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర ఉండే అంతే కదా. దగ్గర దగ్గర 50 క్వారీలతోని హైదరాబాద్కు వస్తుంది. మేము ఎప్పుడన్నా అభివృద్ధిని అడ్డుకున్నామా? తెలంగాణలో ఉన్న ఏకైక విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ? కేటీపీఎస్ 4,000 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. భద్రాచలం పవర్ ప్లాంట్ బీపీఎల్ మనుగూరు 1000 మెగావాట్లు వస్తుంది. రేపు పొద్దుగాల కందనపల్లిలో కూడా 3,000 హైడ్రో వాటర్ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. 8,000 మెగావాట్లు తెలంగాణకు వస్తుంది. ఏ రోజైనా మేము కరెంట్ బిల్లు కట్టమన్నామా 5th షెడ్యూల్ భూభాగంలో? ఏ రోజైనా మేము దాన్ని అడ్డుకున్నామా? అడ్డుకోలేదు కదా. ఇవాళ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎక్కడున్నాయి? మా 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఈ బొగ్గు పోతేనే ఢిల్లీలో బొగ్గు మండుతుంది, 30% కలవాలి అక్కడ, లేకపోతే మండదు అక్కడ. ఇవాళ వాటర్ ప్రాజెక్టులు ఎక్కడ కట్టినరు? కాళేశ్వరం మా దగ్గరనే ఉన్నది కదా. తుపాలగూడెం బ్యారేజ్ 7,50,000 ఎకరాలకు తెలంగాణకు 3 పంటలు ఇస్తుంది, ఒక్క ఎకరానికి కూడా మాకు నీళ్ళు లేవు. కాళేశ్వరం నుంచి వెళ్ళి ఒక్క ఎకరం కూడా మా ఆదివాసీ కుటుంబాలకు నీళ్ళు లేవు. దేవదూల 6,07,000 ఎకరాలకు తెలంగాణ మైదాన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి, ఒక్క ఎకరం కూడా మాకు నీళ్ళు లేవు, ఇక్కడ 3 పంటలకు వస్తాయి. దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్ట్ నుంచి 3 లక్షల ఎకరాలకు వస్తాయి. 20 లక్షల ఎకరాలకి 3 పంటలకి నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డికి నీళ్ళు వస్తాయి. కానీ ఆ పక్కకున్న ఆదివాసీలకి బిందెడు తాగుతందుకు నీరు లేవు, ఎకరం నీరు తర్వాత ఇప్పటికి వర్షాధార పంటలే, అయినా మేము నీటిలో వాట అడగలే.
కరెంటుల వాట అడగలే, బొగ్గుల వాట అడగలేదు. ఇసుక లారీల కింద మావోలు చిత్తలు చచ్చిపోతూ ఉంటారు. ముక్కలు ముక్కలై రక్త ముద్దలైనా కానీ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే. మరి మా వైపు ప్రభుత్వాలు నిలబడినప్పుడు, మా వైపు తెలంగాణ సమాజం నిలబడినప్పుడు, మీ అభివృద్ధికి సహకరించినప్పుడు, మీరు కూడా మాకి నేటివ్ ట్రైబల్స్ను కాపాడుకోలే సోయి మీకు లేనప్పుడు నెక్స్ట్ మేము ఏం చేస్తామన్నా? బరాబరిగా అడ్డుకుంటాం. వాటిని బరాబరిగా అడ్డుకుంటాం. 60 ఎమ్మెల్యే స్థానాలని బెదిరించి వాళ్ళను రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని బెదిరిస్తాను కదా. 4 కోట్ల మందికి బాత్రూమ్ కట్టుకుంటుంది కూడా ఇసుక రానియం, నీళ్లు రానియం, కరెంటు రానియం. ఇవాళ మనం కూర్చున్న స్టూడియోలో కరెంటు కూడా వెలగది. మేము తలుసుకుంటే మా ప్రాంతంలో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే మేము చేయగలుగుతాం, మా కాడ పరిష్కారాలు ఉంటాయి. పరిష్కార మార్గాలు ఆలోచించాలి. నేటివ్ ట్రైబల్స్ పక్షాన్ని వాళ్ళు అందరూ ఉండాలి. వలసలే అని మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడే 60 ఎమ్మెల్యే స్థానాలలో ఉన్నామంటారు కదా. 60 ఎమ్మెల్యే స్థానాలలో 70లో లేని వాళ్ళు 2025లో 60 స్థానాలు ఎట్లున్నాయనే సోయి కూడా తెలంగాణ మైదాన ప్రాంతానికి ఉండాలి కదా. అగో ఆ రకంగా ఒక విశ్లేషణ చేసి లంబాడీల తొలగింపు వైపు ఖచ్చితంగా ఈ సమాజం నిలబడాలనేది మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ మైపతి గారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది తొడిన దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ గారు చెప్తుంది. ప్రధానంగా లంబాడాలు అనే వ్యక్తులు స్థానికేతరులు, వలసవాదులు. వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా వాళ్ళు చట్ట విరుద్ధంగా వాళ్ళ మొత్తానికైతే మొత్తం రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారు. ఇప్పటికైనా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలి. అలాగే తెలంగాణ పౌర సమాజం అంతా కూడా మాకు మద్దతుగా నిలవాలి. ఎందుకంటే మేము ఇప్పటివరకు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అభివృద్ధి ఫలాల్లో కూడా మా ప్రాంతం నుండే అన్ని రకాల సహకారాలు వస్తుంది. ఎక్కడ కూడా మేము అడ్డుకోలేదు, అందులో భాగస్వామ్యం కాలేదు. అందరూ కూడా మాకు సహకరించి లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించే క్రమంలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్తున్నారు. చూడాలి మరి ఆదివాసీ వర్సెస్ లంబాడా అంశం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వివాదము మరి దీనికి పరిష్కారం ఉంటుందా, ఎటువైపు దారితీస్తుందో, మరికొద్ది సంవత్సరాల్లో పరిష్కారం అవుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.